హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివమోని టాక్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో ఫస్ట్ ఉన్నది ఇది ఇలా చిన్న మువ్వలా వచ్చి లోపల ఒక 3 బాల్స్ టైప్ వచ్చాయండి. ఇంకా మధ్య మధ్యలో ఇట్లా గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో ఇదొక బ్లాక్ బీడ్ చైన్ అన్నమాట. సింపుల్గా ఏమన్నా ఒకేషన్స్ ఉన్నప్పుడు ఆర్ డైలీ వేర్ కూడా చేసుకోవచ్చండి ఇది. అండ్ కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి టైప్ ఆఫ్ గోల్డ్ బాల్. లోపల పింక్ ఇంకా మెరూన్ షేడ్లో స్టోన్ ఉంది. సో ఇది ఒక సింపుల్ చైన్ అండి. ఇది ఆఫీస్ వేర్, డైలీ వేర్ ఆర్ ఫంక్షన్, ఎప్పుడైనా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చిన్ని వైట్ కలర్ పర్ల్స్. అండ్ ఆ వైట్ పర్ల్స్ చుట్టూరు ఆ గోల్డ్ తోటి వచ్చి దాన్ని లాక్ చేసాయండి. వైట్ పర్ల్తో లాక్ చేసి ఉంది. సో అలాగే చైన్ అంతా మనకి ఉంటుందండి. సో క్లియర్గా కనపడడానికి. అండ్ నెక్స్ట్ ఇది సింపుల్ అండ్ క్యూట్ లాకెట్ తోటి, బటర్ఫ్లై లాకెట్. మీరు చూస్తున్నట్టయితే అది షైన్ అవుతుంది. ఇది నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. ఇవి ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవన్నీ క్రిస్టల్సేనండి. బ్లాక్ బీడ్స్ వచ్చేసి మొత్తం బ్లాక్ క్రిస్టల్సే. అండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి చిన్ని లాకెట్. ఇదైతే ట్రెడిషనల్ వేర్కి సరిపోతుందండి, ట్రెడిషనల్కి బాగుంటుంది. సో ఇది కూడా అక్కడక్కడ మధ్యలో గోల్డ్ వేయించాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇది ఒక చిన్ని బాల్. ఆ చిన్ని బాల్కి అటు ఇటు వైట్ కలర్ పర్ల్తో లాక్ చేసాము. సో దీనికి కూడా సేమ్ మధ్య మధ్యలో గోల్డ్ వచ్చి యాడ్ అయినాయి. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ కలర్. ఇది ఒక క్రిస్టల్స్ డైమండ్ ఫినిషింగ్ అండి ఇది కూడా. సో అటు ఇటు చిన్నవి వచ్చి మధ్యలో ఇలా వస్తుంది, మామిడి పిందెలాగా అనుకోండి. సో ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే. సో ఇది దీని ఫినిషింగ్ లుక్. ఇది వచ్చేసి బాల్ బ్లాక్ బీడ్ అనొచ్చు. సో దీని చుట్టూరు ఉన్న బ్లాక్ బీడ్స్ చాలా వెరైటీ అండి ఇవి. సో చూస్తున్నట్టయితే ఇవి ఒక పిల్లర్ టైప్ ఉంటాయి. సో వాటి మధ్యలో పింకిష్ కలర్ రూబీ యాడ్ చేసాం. సో ఇది వచ్చేసి బాల్. దీనికి మొత్తం ఇట్లా ఫ్లోరల్ వచ్చి ఉంటుంది. ఇది బ్లూ కలర్లో ఉంది, పింక్ కలర్. సో ఇది కూడా అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్. వెస్టర్న్ వేర్కి చాలా బాగుంటుంది ఇవి, ట్రెడిషనల్ కూడా బాగుంటుంది. సో ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్ అన్నమాట. అండ్ కమింగ్ టు దిస్, ఇదైతే అందరికీ తెలుసండి. ఇట్స్ ఎ మ్యాగ్నెట్ బ్లాక్ బీడ్. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ మ్యాగ్నెట్ బ్లాక్ బీడ్. ఇలా అయినా వేసుకోవచ్చు ఆరెల్స్ ఇలాగైనా వేసుకోవచ్చు. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీనేనండి. సో ఇది ఇలాగా రోజ్ గోల్డ్ ఫినిషింగ్. కమింగ్ టు దిస్, ఇదైతే నాకు చాలా చాలా ఫేవరెట్ అండి. దీనికి చుట్టూరు ఇట్లా వైట్ కలర్ పర్ల్స్ తోటి, ఇవి ముత్యాలతోటి మొత్తం చైన్ అంతా అయితే వచ్చింది. సో ఇది అరౌండ్ నెక్ అంతా వస్తుంది, ఓన్లీ బ్యాక్ సైడ్ అయితే ఉండదు అంతే.
కానీ వేసుకుంటే మటుకి చాలా బాగుంటుందండి. సో ఇది ఒక బ్లాక్ చైన్ అనమాట. ఇది అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి బాగుంటుంది. డైలీ వేర్, ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుందండి. నా ఫ్రెండ్స్ ఎంతమందో అడిగారు ఇది. సో నాకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి దీనికి. ఇది ఒక టైప్ ఆఫ్ చైన్ అండి. ఇది నేను వైలెట్ అండ్ పర్పుల్లో తీసుకున్నాను. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇట్లా డైమండ్లా ఉంటుందండి. ఇది డైమండ్ లాకెట్ టైప్ ఉంటుంది ఫినిషింగ్. సో దాంతోపాటు వైట్ పర్ల్కి చుట్టూ పింక్తో లాక్ చేశారు. సో ఇది క్రిస్టల్ మొత్తం చైన్. సో దీనికి నాకు ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో ఆ డాలర్కి మ్యాచ్ అయ్యేటట్టే ఇయర్ రింగ్స్ కూడా. సో ఈ సెట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఒక చైన్. ఇది వచ్చేసి చాలా సింపుల్ అండి. సో డైలీ వేర్కి బాగుంటుంది, ఆఫీస్ వేర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో అన్నిటిలోని గోల్డ్ టైప్ పెట్టించాను కాబట్టి సో దీనికి వెరైటీగా వైట్ది యాడ్ చేయించానండి. సో ఇది వచ్చేసి రెడ్ కలర్. దీనిపైన కూడా ఫ్లోరల్ పెయింట్ వచ్చిందండి. సో దీనికి చుట్టూరు పెద్ద వైట్ కలర్ బాల్స్ తోటి వేసి చుట్టూరు ఏమో చిన్న చిన్న వేయించాను. సో మరీ ఆడ్గా ఎలిగెంట్ లుక్ ఉండకుండా సింపుల్ చైన్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం లాంగ్ చైన్స్ టైప్ అండి. అప్పటిదాకా చూసినవి షార్ట్ లెంత్, ఇవి లాంగ్ లెంత్ కొంచెం. సో ఇది చూసినట్టయితే ఫస్ట్ ఇది బుడ్డి సూత్రాలు టైప్ చిన్నవి, మధ్యలో ఒక బ్లాక్ పర్ల్ వచ్చింది, అదే బ్లాక్ క్రిస్టలే వేయించాము. సో ఇది ఒక టైప్ వెరైటీ. అండ్ ఇవి కొంచెం పెద్ద సూత్రాలాగా, అండ్ మధ్యలో దీనికి ఇవైతే మెరూన్ వేయించాము, అటు ఇటు బ్లాక్. సో అలా లాక్ చేశారు. సో ఇది ఎప్పుడైనా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇది. సో నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇవి 2 వరుసలండి. ఇప్పటిదాకా సింగిలే చూసారు కదా. సో ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. మధ్యలో వైట్తో లాక్ చేసి చిన్ని జుమ్కిల్లాగా. సో ఇలా ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది, నెక్కి బాగుంటుంది. అండ్ హియర్ కమ్స్ చాలా సింపుల్ అండి ఇది. సో ఇట్లా సింగిల్ బాల్ వచ్చింది. సింగిల్ బాల్కి అటు ఇటు చిన్న గోల్డ్ దాంతో లాక్ చేశారు. సో అటు ఇటు గోల్డ్ వస్తాయి అన్నమాట. అంతే. ఇదైతే పర్ఫెక్ట్ వెస్టర్న్ అండి ఇది. సో రోజ్ గోల్డ్లో సేమ్ నేను ఫస్ట్లో చూపించాను ఒకటి క్రిస్టల్ది, దాలాగే ఇవి వచ్చి, సో దీనికి సైడ్స్లో ఇలా వస్తాయి వైట్ కలర్. ఇది కూడా వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఈ చైన్ కూడా. సో నా దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ వన్ ఇది. ఇది వచ్చేసి మొత్తం వైట్ పర్ల్స్ తోటి సమ్ జిగ్జాగ్ మోడల్. సో ఇది కూడా బాగుంటుందండి. సో ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి లాంగ్ చైన్ విత్ వైట్ పర్ల్స్. ఇది 2 వరుసల చైన్. సో వైట్ పర్ల్ని అటు ఇటు జరగకుండా గోల్డ్ దాంతో లాక్ చేశారు. సో ఇది ఒక టైప్ చైన్. ఇది కావాలితే షార్ట్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి లాస్ట్ బ్లాక్ బిట్ చైన్ అండి.
సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని కలర్స్ ఉంటాయి. సో నా దగ్గర బ్లాక్ ఉంది. సో మొత్తం మామిడి పింద టైప్ అనుకోండి ఇది. సో ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.